నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఎన్నికల్లో గెలిచాక నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటే నా ఎజెండా అని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 17వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బాలినేని రాక సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అడుగడుగున బాలినేనికి పూలతో స్వాగతం పలుకుతూ మహిళలు హారతులు పట్టారు. ఏప్రిల్ 12వ తేదీన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని, జగన్ చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందని బాలినేని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను విడుదల చేసి అందులో ఒక్క పథకం అమలు చేయలేని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మరో శ్రీలంకగా తయారు చేస్తున్నారని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అవే పథకాలు అమలు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రచారంలో తిరుగుతుంటే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రభుత్వ పనితీరు బాగుందని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం శేషయ్య, డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, నగర అధ్యక్షుడు కఠారి శంకర్, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, వైసీపీ నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు, పసుపులేటి వాసు, మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదన్న, కార్పొరేటర్లు జడా వెంకటేష్, చెల్లా తిరుమలరావు, తాడి కృష్ణలత, ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, మేదర్ కార్పొరేషన్ చైర్మన్ లలిత నాంచారమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, లీలాకుమారి, రాజిరెడ్డి, పురిని ప్రభావతి, నాగిశెట్టి సుబ్బారావు, దాసరి సామ్రాజ్యం, ఆనం రాజా, పసుపులేటి సాయి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాన్ కేయాలమ్మా, ఫ్యాన్ ఓటేయాలి.
మరి ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ కూడా మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి, చాలా ఈ పరిపాలన బాగుంది, మళ్ళీ జగన్ రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఈ డివిజన్లో అధిక మెజార్టీ వస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా 130 సైట్ల పైనే వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇక్కడ మీటింగ్ చూస్తే తెలిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పేదవాళ్ళకి చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. మళ్ళా పథకాలు రావాలి, మళ్ళీ నేరుగా పథకాలు రావాలి, బటన్ నొక్కి నేరుగా వాళ్ళకి అకౌంట్లో పడాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మరి రేపు 9వ తేదీ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో తోటి మళ్ళీ ఆ పాంప్లెట్ తీసుకొని ప్రజల్లో కూడా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మేనిఫెస్టో ఇచ్చాడంటే చేస్తాడు అనేది ప్రజలకి పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో మన మేనిఫెస్టో తోటి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి 19లో పెట్టినటువంటి మేనిఫెస్టో 100% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో కనీసం 2-3 కూడా అమలు చేయని పరిస్థితి ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మేము ఆ పథకాలు ఇస్తాం ఈ పథకాలు ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారో అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కానీ మరి డెవలప్మెంట్ కానీ కావాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఒంగోలు నేను మళ్ళా ఎమ్మెల్యే అయితే నా ఒకటే ఎజెండా, ఈ డ్రైనేజ్ అనేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది మా ఎజెండా. ఎందుకంటే మంచినీటి సమస్యని ఆల్రెడీ డబ్బులు కూడా తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభిస్తున్నారు. కాబట్టి అది మంచినీటి సమస్య తీరిపోతుంది. మెయిన్గా ఇంకా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నెక్స్ట్ మా ఎజెండా అదేని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మిగిలిన వాళ్ళకు కూడా ఇంటి పట్టాలు మరి అర్హులు మనం కూడా చెప్పాము. ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటే పెట్టడం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా ల్యాండ్ ఉంది వాళ్ళకి స్థలాలు ఇచ్చేదానికి. ఖచ్చితంగా మరి ఆ ల్యాండ్ మరి అందరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టా ఇవ్వడం జరుగుతుంది. అతను ఏదో మాట్లాడుతున్నాడు, అది దొంగ పట్టాలని ఇటు మాట్లాడాలని, అది సిగ్గుండాలా అబద్ధాలు చెప్పేదానికి కూడా. మళ్ళీ అంటాడు బట్టలు పెట్టారు, ఆ బట్టలు అంటా ఆరేసుకుంటే ఉతికితే పొద్దుగూకులేదో చెప్తున్నాడు. సరే నేను ఏదో బట్టలు ఇచ్చి నా ఇదితోటి నేను బట్టలు ఆ రోజు ఇచ్చేసాము, నువ్వెందుకు అంతలామని ఎదుగా తీసుకుంటావు, నువ్వు ఇచ్చుకో ఏమేమి చేసుకో, మళ్ళీ మా మీద ఎందుకు పెడతావు, నువ్వు చేతనైతే చేసుకో, అంతేగాని మేము ఆయన ఇచ్చిన బట్టలు ఉతికేసి ఆరేస్తే పనికిరావు అంటున్నారు. అది ఇచ్చిన బట్టలు ప్రజలకు తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇప్పుడు కోర్టుకు ముందులో ఎప్పుడో ఇచ్చినటువంటి దానికి అనవసరంగా మాట్లాడి ప్రజల్ని మోసం చేయటం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇచ్చిన బట్టలు వాళ్ళకి తెలుసు ఏమి ఇచ్చారో, అది నువ్వు చెప్పాల్సిన పని లేదు. నీ పని నువ్వు చూసుకో, ప్రజలను ఓట్లు అడుగు, అంతేగాని ఊరికే మేము అది చేసాము ఇది చేసామంటే నువ్వేం చేసావు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఓటింగ్లో పాల్గొనే ప్రతి ఓటరుకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, ఆయా కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలింగ్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మీడియా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణలో తీసుకున్న చర్యలను వివరించారు. ఈ నెల 16వ తేదీన భారత ఎన్నికల కమిషన్ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందని, 4వ విడతలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ అన్నారు. ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేయడంతో పాటు మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుందని అన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 18.14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు కలిగి ఉన్నారని అన్నారు. ఫారం 7, 8లను పూర్తి స్థాయిలో విచారించడం జరిగిందని అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఓటరు గుర్తింపు కార్డులు ఇప్పటికే పంపిణీ చేశామని, మిగిలిన కొద్దిమంది కూడా 2-3 రోజుల్లో పోస్టల్ ద్వారా ఇంటికి పంపేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఓటు గుర్తింపు కార్డు లేనివారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు అవకాశం ఉందని అన్నారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్
రైజ్ కాలేజీలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో 3 విడతల్లో పనిచేసేలా ప్రత్యేక సిబ్బందిని నియమించామని, వీటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి అధికారులను నియమించామని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా జరిగితే అలాంటి వారిపై చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా అన్ని రకాల అనుమతులు సింగిల్ విండో విధానంలో అందజేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఎన్నికల సందర్భంగా వివాదం జరిగిన పోలింగ్ కేంద్రాలు గుర్తించి వాటిలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 3 సంవత్సరాలుగా జిల్లాలో పనిచేస్తున్న జిల్లా అధికారులను బదిలీ చేయడం జరిగిందని, మరికొంతమందికి ఎన్నికల విధుల నుంచి తప్పించడం జరిగిందని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న అధికారులు, వాలంటీర్లపై చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 75 లక్షల విలువైన వస్తువులతో పాటు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 486 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా గుర్తించి అదనపు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్ పాల్గొన్నారు. ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ నుండి లాస్ట్ 2 వీక్స్గా జిల్లాలో ఎలక్షన్స్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్న గురించి ఒక ప్రెస్ బ్రీఫింగ్ కోసం మీ అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసినది 16th మార్చ్ నుండి ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ రావడం జరిగింది. మన రాష్ట్రము 4th ఫేజ్లో ఈ ఎన్నికలకి వెళ్ళడం జరుగుతుంది. దీని పరిధిలో నోటిఫికేషన్స్ 18 ఏప్రిల్ రోజున నోటిఫికేషన్ కూడా ఇచ్చేసి 25th వరకు 1 వీక్ వరకు ఈ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ డేని ఇమీడియట్గా 26th ఏప్రిల్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి అనదర్ 3 days ఫర్ లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ నామినేషన్స్. దెన్ లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ నుండి ఒక 13 రోజులో మనం ఫైనల్ పోల్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఆన్ 13th మే. సో మార్నింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోల్ జరుగుతుంది. అక్కడ నుంచి అనదర్ ఒక 22 daysలో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, దట్ ఈస్ ఆన్ 4th జూన్. సో ఇది మన ఎలక్షన్ ఎన్నికలు కమిషన్ నుంచి మనకి ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 29th అంటే నిన్న వరకు మన ఓటర్ జాబితాలో 18,14,371 ఓటర్స్తో మనం ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. క్లైమ్స్ మనం చూస్తే మనం అనౌన్స్మెంట్ నుండి కొత్త ఫామ్ 7లు అండ్ ఫామ్ 8లు మనం తీసుకోలేదు. సో లాస్ట్ 2 వీక్స్లో మనం అనౌన్స్మెంట్కి ముందు ఏమేమి ఫామ్ 7s అండ్ 8s తీసుకున్నామో అదన్నీ కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరిగింది. 16th మార్చ్ నుండి ఇప్పుడు దాకా ఫామ్ 6లు అంటే న్యూ ఓటర్స్ అప్లికేషన్స్ 8,570 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 3,000 అప్లికేషన్స్ డిస్పోజ్ చేశాము. ఇంకా 5,500 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదన్నీ కూడా ఈ స్టాచ్యుటరీ టైం అంటే 7 days లోపల్లో ఆర్ మ్యాక్సిమమ్ 15 days లోపల్లో ఉంటున్న అప్లికేషన్సే మన దగ్గర పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఎవ్రీ డే ఆల్ ఆర్ఓస్తో రివ్యూ చేసుకొని అది కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నుండి ఇంకా నెక్స్ట్ 15 days వరకు ఓటర్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే, ఎవరో 18-19 కొత్త ఓటర్స్ ఇప్పుడు ఎలిజిబుల్ ఓటర్స్ వస్తాయి కానీ ఆర్ ఎనీ పర్సన్స్ వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ పేరు లేదు, వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉన్నారు అని ఉంటే వాళ్ళకి నెక్స్ట్ 15 days వరకు ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. అంటే 15th ఏప్రిల్ దాకా ఈ ఫామ్ 6లు పెట్టుకోవచ్చు. ఈ కాన్స్టిట్యున్సీ వారిగా కూడా ఎనీ సిటిజన్ వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ గ్రీవెన్సెస్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక హాట్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇచ్చిన నంబర్ 08592288099 08592288099. ఈసారి ఆల్రెడీ అక్కడ పాలూట్ల ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ కానీ ఆర్ స్వీప్ కార్యక్రమం ద్వారా అక్కడ ఉంటున్న ఆల్ ట్రైబల్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులు పెట్టాము. ఈసారి మైగ్రేట్ అయ్యి వెళ్ళిన కొంత ట్రైబల్స్ అందరూ కూడా అంటే టెంపరీగా వెళ్ళిన వాళ్ళు కూడా ముందే ఒక వారం ముందు అక్కడ ఉన్న నాయకులు ఈ ట్రైబల్ నాయకులకు ద్వారా వాళ్ళకి చెప్పి పిలిపించేసి ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ 80 to 85% పోలింగ్ టర్న్అవుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన రోజు నుండి ఎట్లాంటి అధికారులు కూడా పొలిటికల్ పార్టీస్ ఈ క్యాంపెయిన్లు కానీ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కానీ
వాళ్ళని కలవడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు ప్రైవేట్గా కానీ ఆర్ అఫీషియల్ పరిధిలో కూడా ఎక్కడ కలవడానికి వీల్లేదు. బట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ వాళ్ళకు ఉన్న గ్రీవెన్స్లు ఏదైనా ఉంటున్నప్పుడు ఆ పర్టికులర్ స్థానికంగా ఉంటున్న అధికారులు ఆఫీసెస్కి వెళ్ళి ఈ పెటిషన్స్ ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ అ పొలిటికల్ క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ లీడర్స్ కానీ అధికారులను వాళ్ళ పాత ఒక పొజిషన్స్ యూజ్ చేసుకొని అధికారులని రివ్యూ చేయడానికి కోసము కానీ ఆర్ డైరెక్షన్స్ ఇవ్వడానికి ఎట్లాంటి సమావేశం కానీ ఎనీ కైండ్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడానికి వీల్లేదు, తిరగడానికి వీల్లేదు. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎనీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిన ఎవరు కూడా వాళ్ళతో తిరగడానికి వీల్లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి పనిచేస్తే విజయం తథ్యమని, నియోజకవర్గంలోని గ్రామాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే కొన్ని గ్రామాల్లో మార్పు కనిపిస్తుందని, వైసీపీ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం విజయానికి సంకేతమని ఒంగోలు ఎంపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి ఎర్రగొండపాలెంలో విస్తృతంగా పర్యటించారు. పలువురు వైసీపీ కార్యకర్తలను టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 40 రోజులు కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో 150కి పైగా సీట్లు సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు బలంగా చెబుతున్నారని అన్నారు. జిల్లాలో 33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం సేవ చేస్తుందని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, అధిక నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజలు చంద్రబాబు పాలన రావాలని కోరుకుంటున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది కూడా ప్రారంభం చేసి మే 13వ తారీఖున పోలింగ్ రోజు అనేది కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్ణయం చేయడం చూసాం. ఇప్పుడే మన సోదరుల గురువు ఎలక్షన్ బాబు గారు చెప్పినట్టుగా ఇంకొక 45 రోజులు ఉంది. ఈ 45 రోజుల్లో మనం కష్టపడి సాధిస్తే ఎప్పుడు లేని విధంగా మన తెలుగుదేశం అభ్యర్థిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకునే దానికి వీలవుతుందనేది కూడా మీకు మరొకసారి నేను తెలుపుకుంటున్నాను. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నిసార్లు కలిసినా ఉంటే చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వం వచ్చేసింది, మనం 150 స్థానాల పైన కూడా అధికారంలో వస్తున్నామనేది వారు నమ్మకాన్ని మీరు ఎప్పుడు కూడా అది నిరూపణ చేస్తారని మాగుంటుకుంటే ఎప్పుడు కూడా ఆశిస్తుంటుంది. ఎర్రగొండపాలెంలో కూడా మాగుంటుకుంటే 33 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజాసేవలో అంకితం అయిన కుటుంబం అది. మా అన్నగారు కేసీఆర్ మాగుంట సుబ్రహ్మణ్య గారు, ఆ తర్వాత భారతమ్మ గారు, తర్వాత నేను కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉండి ప్రజాసేవలో మా తనయుడు కూడా రాఘవరెడ్డి కూడా సేవ చేయడం అనేది మీరందరూ కూడా చూశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సిఏఏ చట్టం వల్ల తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోవడం ఖాయమని, 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లింలు, నిసార్ వారి మిత్ర బృందం 20 మంది ఆ పార్టీని వీడి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
గత 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, కానీ ఏమీ ఉపయోగం లేదని నిసార్ అన్నారు. సిఏఏ చట్టం తీసుకువచ్చిన బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం నచ్చలేదని, అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, బాలినేని ముస్లింలకు చేసిన మేలు మరువలేమని అన్నారు. నిసార్తో పాటు పార్టీలో చేరిన వారిలో మన్సూర్, మునాఫ్, ఇక్బాల్, అష్రఫుల్లా, చంద్రబోస్, మున్నా, వారి మిత్ర బృందం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు బాలిశెట్టి నాగేశ్వరరావు, బాజీ, మున్నా తదితరులు పాల్గొన్నారు. నా పేరు నిసార్ ఖురేషి. నేను గత 40 సంవత్సరాలుగా టీడీపీలోనే ఉన్నాను. బీజేపీ అలయన్స్ చేయగానే మేము నచ్చేసి ఆయన మన జగనన్న పథకాలు నచ్చి దీంట్లో వైసీపీకి చేరుతున్నాను. అందరం చేరారు. వాసన చేసిన పనులు షాదీఖానా చేశారు. ఈ పథకాల గురించి చోట్లు ఇచ్చారు కాబట్టి ఇళ్ల స్థలాలు అందుకని వచ్చి చేరుతాం. రేపు 2024 ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలిగా ప్రార్థిస్తుంది. ఈరోజు నిసార్ భాయ్ గారి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు ఇస్లాంపేట నుంచి వైసీపీలో చేరాయి. గతంలో వాళ్ళు 83 కాల నుంచి టీడీపీ వాళ్ళకి ఏమీ చేయలేదు. టీడీపీ వాళ్ళు కూడా వదిలేశారు కాబట్టి ఈరోజు వైసీపీలో చేరారు. వాసన చేసిన అభివృద్ధి నచ్చి ఇళ్ల పట్టాలు కానీ, షాదీఖానా కానీ అలాంటివి చాలా చేశారు. అవి నచ్చి వాళ్ళు ఈరోజు వైసీపీలో చేరారు. మమ్మల్ని సంప్రదిస్తే మేము వైసీపీలో చేర్పించాము. వెల్లిపోయి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే రోజుల్లో ముస్లింలు వైసీపీ పార్టీ చాలా అండగా ఉంటారు. అది కాకుండా బీజేపీ ఇప్పుడు అలయన్స్ పెట్టుకుందో టీడీపీకి ఇంకా అయిపోయింది. ముస్లిమ్స్ ఓటు ఏం పడవు, ఇంకా ఒక ఓటు కూడా పడదు. ఎందుకంటే బీజేపీ అనేది ముస్లిం వ్యతిరేక పార్టీ. ఆ పార్టీ పెట్టుకున్నాగానే ఇంకా అయిపోయింది ఆ టీడీపీ సంగతి. రాబోయే రోజుల్లో వాసన్న మరియు జగనన్న చాలా మెజారిటీతో గెలుస్తారని మేము కృషి చేస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ అందాలంటే సీఎంగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని సచీదేవి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తి సచీదేవి కార్యక్రమం 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. స్థానిక ప్రజలు బాలినేని సచీదేవికి బ్రహ్మరథం పట్టారు. వెంకటేశ్వర కాలనీకి చెందిన రజక నాయకులు ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో మల్లెల కొండయ్య కుటుంబం బాలినేని సచీదేవి సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా డివిజన్లోని లబ్ధిదారులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందని, మాకు నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు వస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే ఎక్కడెక్కడో తిరిగే వాళ్ళమని ఈ ప్రభుత్వంలో నేరుగా ఇంటికి వచ్చి వాలంటీర్లు అందిస్తున్నారని అన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించుకుంటామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సురేష్, కార్పొరేటర్లు అంబటి రాంబాబు, వెన్నపూస శోభారాణి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, డివిజన్ ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి, కొండలు, తోటపల్లి రవి, దుర్గా, అజయ్, శేషమ్మ, కండేరాములు, బోబుల్ రెడ్డి, మారుతి, రంగారెడ్డి, సుబ్బులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగరాధ్యక్షుడు సువర్ణ, లీలా, మరియమ్మ, బెల్లంకొండ అశోక్, రమణ, శ్రీదేవి, బడుగు ఇందిర, మాధవి, జ్యోతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రణీత్ బాబు నాయకత్వం, జగనన్న నాయకత్వం. వీరొద్దుకో మా తల్లి అన్న వాసన అంటే మాకు భలే మంచితనం. మంచిగా ఇంటికి వెళ్తే కాఫీ పెట్టి టీ ఇస్తా. అటు చూడు ఎందుకు భయపెట్టాను, ఏమన్నాను అటు చూడమ్మా.
అమ్మఒడి వచ్చిందా? మీ ఇంట్లో వాళ్ళు తట్టుకోలేమా? అక్కడే ఇది ప్రోగ్రామ్ మాయ్ ఒక్క నిమిషం ఓకే సో ఎట్లా గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సతీమణి శ్రీమతి శశిదేవమ్మ గారు స్త్రీలతో మమేకం స్త్రీశక్తితో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని మరి తలపెట్టారు 50 డివిజన్లో. మరి దిగ్విజయంగా ఇవాళకి 8వ రోజు 50 డివిజన్లో మరి ఆమెని ప్రజలందరూ కూడాను, మహిళలు, ప్రజలు, యువకులు, నాయకులు అందరూ కూడాను పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా మరి ఆమెకి స్వాగత సుమాంగళ్ళు పలుకుతూ హారతులు ఇస్తూ ఆమెను పూలతో నడిపిస్తూ మరి అంత ఘన స్వాగతం పలుకుతున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాసన్న గారు మెజారిటీ చాలా సులువుగా సునాయాసంగా ఆయన గెలుస్తారని ఈ యొక్క క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది. ఈరోజుతో 3వ రోజు వెంకటేశ్వర కాలనీలో శిశమ్మ గారు ఎలక్షన్ ప్రోగ్రాం చేస్తున్నారు. అడుగడుగున ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే వాసన్న 25,000 పట్టాలు తీసుకుని వచ్చిన సందర్భంగా ఎంతోమంది, ఇది మాది వెంకటేశ్వర కాలనీ ఒక స్లమ్ము, దీంట్లో ఎంతోమంది అర్హులై ఉండి పట్టాలు పొంది ఉండటము, అనేక పథకాలు అందుకొని ఉండటంతో ప్రజలు చాలా హర్షంతో ఆ అమ్మకి హారతులతో బ్రహ్మరథం పడుతున్నారు. మేమందరం చాలా ఎంతో హ్యాపీగానే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ రోజుతో వెంకటేశ్వర కాలనీ పూర్తయి రేపు నేతాజీ కాలనీలో మళ్ళీ ఒక కార్యక్రమం కొనసాగుతుంది. మేమందరం కూడా వాసన్న కుటుంబానికి మేమందరం కూడా రుణపడి ఉండి, ప్రతి ఒక్క బీసీ మహిళగా నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క బీసీ అంటే వెనకబడిన తరగతులు కదా, ప్రతి ఒక్కరూ కూడా ఒక బాలినేని కుటుంబాన్ని మనం నిలబెట్టుకోవాలంటే పార్టీలకి అన్ని అతీతంగా కూడా ఒక ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నా మనవాళ్ళకి కాలేజీ ఫీజులు అన్నీ పడ్డాయి, నాకు పింఛన్ వస్తుంది. మా వాసు ప్రభుత్వం బాగుంది, జగన్ ప్రభుత్వం బాగుంది. మేము జగన్నే గెలిపించుకోవాలా, వాసునే గెలిపించుకోవాలనుకుంటున్నామయ్యా. మాకు ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు తెల్లవారే వరకు ఇంటికి పింఛన్ వస్తుంది. అంతకుముందు మున్సిపల్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ ఆఫీస్కో లేకపోతే పోస్ట్ ఆఫీస్కో లేకపోతే అక్కడికి వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళమి. పింఛన్ ఇంటికి తెల్లారి వరకు వస్తుంది, స్టోరీ ఇంటికే వస్తుంది. నాకు ఆరోగ్యం బాగలేకపోయినా కూడా బొంకులో ఉన్నా కూడా బొంకులో వచ్చి ఫోటో తీసుకుని పింఛన్ ఇచ్చి వెళ్ళారు. మా అబ్బాయి స్కాలర్షిప్ పడుతుంది, 18,000 వస్తున్నాయి. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. జగన్ గారు పట్టాలు ఇచ్చాడు. వాసు గారి ఇంటికి వెళ్తే ఈ పరిస్థితి బాగలేదయ్యి అంటే ఆయన ఎన్నో సహాయాలు చేస్తాడు. ఏ ఊరి కంటి నీళ్ళు పెట్టినా ఆయన అసలు ఓర్చుకోలేడు. ఆయన గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అని మేము కోరుకుంటున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ మత దురహంకార విధానాన్ని దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చి బీజేపీ ప్రభుత్వం సిఏఏ వంటి నిరంకుశ చట్టాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలు కలెక్టరేట్ వద్ద వామపక్ష లౌకిక పార్టీల ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శన చేపట్టాయి. కార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ అధ్యక్షత వహించారు. హిందూ ముస్లిం ఐక్యత భాయ్ భాయ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ హిందూ ముస్లిం వెంటనే వర్ధిల్లాలి లౌకికవాదం వర్ధిల్లాలి లౌకికవాదం హిందూ ముస్లిం వెంటనే కాపాడండి భారత రాజ్యాంగాన్ని. ఎన్నికల్లో హిందువుల ఓట్లు సాధించేందుకు ముస్లిం మైనారిటీలకు హాని కలిగించే సిఏఏ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమని వి శ్రీనివాసరావు, గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సిఏఏకి అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ముస్లింల హక్కులు కాపాడుతున్నామని హామీలు గుప్పరిస్తున్నారని అన్నారు. టీడీపీ, వైసీపీ వారి విధానాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్డి హనీఫ్, జీవి కొండారెడ్డి, ఎంఎల్ నారాయణ, కె వీరారెడ్డి, ఈదా సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జునరావు, ఎస్కే రసూల్, ఎస్ లలిత కుమారి, కరీముల్లా, సాగర్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ముస్లిం వెంటనే కాపాడండి భారత రాజ్యాంగాన్ని. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఈరోజు దేశం మీద బీజేపీ రుద్ది పౌరుల్లో మత విభజన తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరిచే పని చేస్తూ ఉన్నది. 2014 ముందు విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ముస్లింలకు తప్ప అందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటిది. రేపొద్దున అమెరికాకు పోయినటువంటి ఇండియన్స్లో క్రైస్తవులు తప్ప మేము హిందువులకు ఇవ్వమని వాళ్ళంటే ఈ దేశంలోని హిందువుల పరిస్థితి ఏమిటో ఆలోచించాలని చెప్పి కోరుతున్నాను. అందుకని హిందువులు కూడా ఈరోజు ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి. రేపొద్దున ముస్లింలకే కాదు పౌరసత్వ భద్రత హిందువులకు కూడా వస్తుంది. హిందువులు అనే కులాలు ఉన్నాయి, దళితులు, వెనకబడిన వర్గాలు, మహిళలు, ప్రతి ఒక్కళ్ళు మీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలి. 5-6 తరాలకు ముందు మీరు ఎక్కడున్నారో చెప్పాలంటే ఎవరూ చెప్పలేరు. అందుకని ఈరోజు బీజేపీ నిరంకుశంగా ఈ దేశం యొక్క పౌరుల మీద నియంత్రణ అదుపు చేయడానికి, పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. అందుకని ఈ సిఏ చట్టాన్ని, ఈ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని రేపు కొత్తగా వచ్చే పార్లమెంట్లో వామపక్షాలు, కాంగ్రెస్ మేము సవరణ తెస్తాము. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ పార్టీలు బలపరుస్తాయి లేదో చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. వాళ్ళు బహిరంగ ఇంతవరకు వైఖరి ప్రకటించలేదు. మేము లౌకిక పార్టీలు, మేము ముస్లింలకి, మైనార్టీలకు అండగా ఉంటామని చెబుతూ రెండో వైపున బీజేపీతో జతకట్టి ముస్లింలకి వాళ్ళకి ఎలా మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి నేను కోరుతున్నాను. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, అదేవిధంగా బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లింలకు మాత్రమే వర్తిస్తే మరి శ్రీలంక ఏంటి, లేకపోతే మయన్మార్ ఏంటి, ఆ ప్రాంతంలో వచ్చినటువంటి శ్రీలంక దళితులను మరి ఇలాంటి వాళ్ళ పట్ల సానుభూతి ప్రదర్శించి వీరి పట్ల వ్యతిరేకిస్తున్నామంటే ఇది మతోన్మారం కాక, రెచ్చగొట్టడం కాక మరి ఏమవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం. ఇంత తెలిసినా చంద్రబాబు నాయుడు, ఇంత తెలిసినా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఢిల్లీకి పోయి ఆజ్మీర్ గేట్లో దిగి బీజేపీ ఆఫీసుకు పోతున్నారంటే మళ్ళీ వాళ్ళు 3వ అధికారంలోకి వస్తే వేసుకునే లాగులతో సహా ఊడదీస్తారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మేము ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా సున్నితంగానే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ దేశంలో ఉండే మైనారిటీలని, ముస్లింలని 2వ తరగతి పౌరులుగా చూడడానికి, ఈ దేశంలో మెజారిటీ హిందువుల యొక్క ఓట్లను కొలగొట్టడం ద్వారా వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఒక దుర్మార్గమైన, కుట్రపూరితమైన ఆలోచన ఈరోజు బీజేపీ నరేంద్ర మోడీ చేయడం కారణంగానే ఈరోజు సిఏఏ, ఎన్ఆర్సీ చట్టాలు ముందుకొచ్చినాయి. ఇవి ఏమాత్రము భారతదేశంలో అమలు చేయడానికి వీల్లేదు. భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ఎవరు ఈ చట్టాలని తీసుకోవడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో నేను లౌకిక పార్టీలో అని చెప్పుకుంటున్నా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీరు ఈరోజు డైరెక్ట్గా మేము ఎన్డీఏలో భాగస్వాములని చెప్పుకుంటా ఉన్నారు. రేపు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మైనారిటీ ముస్లింలకు ఏం సమాధానం చెప్తారు? మీరు ఏమి హామీ ఇస్తారో ఈరోజు ప్రజలకు మీరు హామీ చెప్పాల్సిన అవసరం, సమయం ఆసన్నమైంది. గతంలో ఏదైతే సవరణ మొదలుపెట్టిన తర్వాత ఎక్కడైతే మన మేధావులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. ఎన్నికలు సందర్భంలో వెంటనే 10 రోజుల్లోనే అమెండ్మెంట్ యాక్ట్ని మరి ఇచ్చేసి అది మొత్తానికి ముస్లింలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు భారతదేశ పౌరులు కాదని చెప్పి ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి మిగతా దగ్గర నుంచి ఎవరైతే ఇతర కులాల వాళ్ళు వచ్చారో వాళ్ళకందరికీ మేము పౌరసత్వం ఇస్తాం, ముస్లింల మటుకు పౌరసత్వం ఇవ్వమని చెప్పినటువంటి బీజేపీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీకి మీరు అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మార్చి 18 నుంచి జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఏప్రిల్ 1 నుండి 8వ తేదీ వరకు 10వ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ఒంగోలుకు 2,10,000 సమాధాన పత్రాలు వచ్చాయి. వీటి మూల్యాంకనానికి 1000 మందిని నియమించారు. మూల్యాంకనానికి సంబంధించిన వివరాలను 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్ సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి అనిత రుజ్రాని, ప్రభుత్వ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అబ్జర్వర్ ప్రసన్న కుమార్ జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. మార్చి 2024 సంబంధించి 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ క్యాంపు డిఆర్ మున్సిపల్ హై స్కూల్లో సంతపేట నందు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరుపబడుతుంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 2,10,000 పేపర్లు వచ్చాయి. స్పాట్ వాల్యుయేషన్ సిబ్బంది కొరకు అన్ని ఏర్పాట్లు చేయడమైంది. 100 మంది ఏఈస్ని, 700 మంది స్పెషల్ అసిస్టెంట్స్ని, 700 మంది ఏఈస్ని, 100 మంది చీఫ్ ఎగ్జామినర్స్ని, అలాగే 200 మంది స్పెషల్ అసిస్టెంట్స్ని ఆర్డర్స్ పంపడం జరిగింది. దాదాపు ఈ క్యాంపులో 1000 మంది సిబ్బంది పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఎవరికైతే ఆర్డర్స్ వేశామో వాళ్ళందరూ 1వ తేదీ 8:30 గంటల కల్లా రిపోర్ట్ చేసే విధంగా సంబంధిత హెడ్ మాస్టర్స్, అలాగే ఎంఈఓలు, డెప్యూటీఓలు రిలీవ్ చేసి రిలీవింగ్ ఆర్డర్తో పాటు మరి డిఓ గారు ఇచ్చిన ఆర్డర్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎటువంటి మినహాయింపులు ఇవ్వబడవు. ఇక్కడ మరి వచ్చేటప్పుడు క్యాంపస్లో ఇది సెల్ ఫోన్ అనుమతించబడదు కాబట్టి నో సెల్ ఫోన్ జోన్. కాబట్టి ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకురాకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ స్పాట్ దగ్గరికి కూడా ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ బంధువుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ ఇక్కడ కలుసుకోవడం కానీ, కలుసుకోవడానికి రమ్మని చెప్పడం కానీ చేయకూడదు. అలాంటి వాళ్ళందరికీ శిక్షార్హులవుతారు. కాబట్టి దయచేసి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడ మేము ఎలా మూవ్ అవ్వాలో, ఎలా స్పాట్ వాల్యుయేషన్ చేయాలో అన్నింటినీ పాటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు ఉదయం 8:30 ప్రారంభమవుతుంది స్పాట్. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. లంచ్ బ్రేక్లో బయటికి అనుమతించబడరు. క్యాంటీన్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా గేట్లు తీయబడవు. దయచేసి అందరూ ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి 40 పేపర్ల మాత్రమే పనిభారం ఇవ్వబడుతుంది. దాన్ని మరి సక్రమంగా చేసి సాధ్యమైనంత త్వరలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేసి మరి త్వరలో 10వ తరగతి ఫలితాలు ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అయితే ఈ స్పాట్ వాల్యుయేషన్ అనేది 1/4/2024 నుంచి 8/4/2024 ఈ 8 రోజులు కూడా క్యాంపుకి అవసరమైనటువంటి ఏర్పాట్లు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను మన జిల్లాలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసర్తో పాటు డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్గా డివైఓ అండ్ మన లోకల్ ఎంఈఓగా కిషోర్ కుమార్ గారు ఇలా ఏర్పాటు చేసిన విధంగా చూసినట్టయితే 9 మంది ఏసీఓల్ని సబ్జెక్ట్ వైజ్గా రెడీ చేసుకోగలిగాము. మరి ఇదే స్కూల్లో ఉన్నటువంటి 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని నియర్ బై ఉన్నటువంటి స్కూల్లో విఎస్ఎస్ మున్సిపల్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్కి మనం ఏర్పాటు చేయడం ఉంది. అక్కడ కూడా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆ కన్సర్న్ హెచ్ఎండ్ స్టాఫ్ కూడా పిల్లలకి మిగతా క్లాసెస్ నడిపించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలక్షన్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఉన్నందువల్ల ఆ రోజు మనం 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి
ఏసీఓల దగ్గర మనకి స్టాఫ్ ఎవరైతే ఎంగేజ్ అయ్యి ఉన్నారో ఆ స్టాఫ్ ఆ 2 రోజులు ట్రైనింగ్ క్లాసులు కూడా వెళ్ళవలసి ఉన్నారు కాబట్టి ఆ ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసుకుంటూ ఇక్కడ స్పాట్ వాల్యుయేషన్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరిని వారి వారి సర్వీసెస్ని పూర్తిగా మాకు అందించాల్సిందిగా ముందుగానే అందరికీ తెలియజేయడం జరిగింది. ఇందుకు గాను మనకి ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు చాలా చక్కగా సమర్థవంతంగా ఏర్పాట్లు చేసిన వాళ్ళల్లో ఏసీఓలుగా ఉన్నటువంటి వారు, సిఇఓలుగా ఉన్నటువంటి వారు ఈ స్పాట్ వాల్యుయేషన్ నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేసే అటువంటి సర్వీస్ని అందించగలిగేలాగా సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా మనం మెయిన్ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు కూడా ఎంత ఇదిగా ఇచ్చారు. కలెక్టర్ గారు తెలియజేసిన ఇప్పుడు కూడా అడిగారు, అమ్మాయి అంతవరకు కార్యక్రమాలు నడిచినాయి, ఎలా జరుగుతున్నాయి ఏంటని. ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఎంత ప్రశాంత వాతావరణంలో జరిపించారో స్పాట్ వాల్యుయేషన్ కూడా అంతే విధంగా నిర్విఘ్నంగా కంప్లీట్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేశామనే విషయాన్ని తెలియజేశాం. కాబట్టి మరి స్పాట్ వాల్యుయేషన్ మీ అందరి సహాయ సహకారాలతో చక్కగా ఇది కూడా సంపూర్ణంగా చేయగలని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా వస్తున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేశారని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య అన్నారు. మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ నాగేంద్రనగర్లో బాలినేని శ్రీకావ్య పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి చేసిన అభివృద్ధి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలను గెలిపించాలని శ్రీకావ్య కోరారు. ఈ ప్రభుత్వంలో మేము సంతోషంగా ఉన్నామని, ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరిందని, తప్పకుండా వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానిక మహిళలు శ్రీకావ్య ఎదుట తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, వైసీపీ నాయకులు భూమిరెడ్డి రమణమ్మ, ఓబుల్రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సాయిరెడ్డి, సిహెచ్ రామకృష్ణారెడ్డి, మందుల, రావి రమణమ్మ, గురవారెడ్డి, తిప్పారెడ్డి, కొండారెడ్డి, సురేష్, నరసారెడ్డి, నరసింహారెడ్డి, పాలడుగు శ్రీనివాసరెడ్డి, జి రామిరెడ్డి, పుల్లారెడ్డి, మాలకొండారెడ్డి, అయినాబత్తిన సుబ్బారావు, సోమశేఖర్, రమ్య, ప్రవల్లిక, ఎంపీపీ సావిత్రి పాల్గొన్నారు. మోసం కోడలమ్మా, మోసం కోడలు గెలిచేయండి వాసు గారు. పాంప్లెట్ పెట్టమ్మా. హలో పాస్ట్ 4 days నుంచి డివిజన్ 45లో తిరుగుతున్నాను. ఇక్కడంతా స్పందన చాలా బాగుంది. కుమారి గారు, సీఎం గారు రోజు నాతో తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఇంటి వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు వాళ్ళకి అన్ని పథకాలు అందుతున్నాయని, వాళ్ళకి అంతా ఈ గవర్నమెంట్ వచ్చాక మంచి పనులు జరిగాయి, అమ్మఒడి వచ్చిందని, పిల్లలు చదువుకుంటున్నారని, జగనన్న పరిపాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు పిల్లలు, బాగుంది అంటున్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వమే రావాలి అంటున్నారు, మళ్ళీ వాసు గారే గెలవాలి అని అంటున్నారు. మా 45వ డివిజన్లో ఇప్పటికి ఇది 6వ రోజు కావ్యమ్మ గారు ప్రచారం ప్రారంభించి ఈరోజు 6వ రోజు నుంచి తిరుగుతున్నాము. ప్రజల్లో మంచి స్పందన ఉంది. పట్టాలు ఇచ్చారు, మాకు మంచి చేశారు, వాసన్న ఇల్లు కట్టిస్తామంటున్నారు, మాకు దేవుడయ్యా అని ముసలోళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు అయితే చాలా ప్రాధాయపడి వాళ్ళకి దండాలు పెట్టి మాకు మంచి పని చేశారు. మేము అద్దెలలో ఉంటున్నాము, మాకు ఇల్లు లేవు, చాలాని మేము అద్దెకి కట్టుకోలేక బాధపడుతున్నామని చాలామంది ప్రాధాయపడి చెప్తున్నారు కావ్యమ్మకి. మాకు కూడా చాలా సంతోషం, ఆనందంగా ఉంది. ఇంకో వారమే తిరగాలనిపిస్తుంది మాకు. వార్డులో ఒక వారం తిరిగినా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ రోజుకి 6 రోజులు తిరుగుతున్నా, ఇంకా 3 రోజులు పట్టింది, అయినా కూడా బ్రహ్మాండ మంచి స్పందన ఉంది, బాగా ఉంది. మేము వార్డులో మంచి అభివృద్ధి చేశాము, మాకు మంచి పేరు వచ్చింది, ప్రజలు వాసనని ఆశీర్వదిస్తామన్నారు. అదే కాకుండా
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించి మున్సిపాలిటీ చేసుకోలేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చేశారు 14 ఏళ్ళు. అక్కడ ఒక రెవెన్యూ సబ్ డివిజన్ కూడా ఏర్పరచుకోలేని ముఖ్యమంత్రి ఆయన. అదే కాకుండా మళ్ళీ అక్కడ ఒక పోలీస్ సబ్ డివిజన్ కూడా, ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా పెట్టుకోలేకపోయాడు కుప్పం నియోజకవర్గానికి. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి ప్రవేశం కోసం ఏప్రిల్ 1 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ బి సూర్యప్రకాశ్రావు తెలిపారు. 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర సమితి అవకాశం కల్పించిందని అన్నారు. మొత్తం 64 సీట్లు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా బాలవాటికి కింద యూకేజీలో ప్రవేశాలకు 32 సీట్లు ఉన్నాయని అన్నారు. భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2వ తరగతిలో ఏర్పడనున్న 2 ఖాళీలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు తెలిపారు. విద్యాలయం ఒంగోలు మనకి కొత్త సెషన్కి అకాడమిక్ సెషన్ 24-25కి అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. 1వ తారీఖు నుంచి మనం ఈ అడ్మిషన్స్కి సంబంధించి ఆన్లైన్లో మనకి క్లాస్ 1కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. దానికి 15వ తారీఖు వచ్చేసి లాస్ట్ డేటు. అట్లానే బాలవాటికి కూడా అదే డేట్స్ అండి, సేమ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. దానికి కూడా 15. కాకపోతే ఇది ఏంటంటే ఆఫ్లైన్లో అప్లికేషన్స్ ఇస్తాం. తర్వాత మిగతా 2 క్లాసుల నుంచి 9 క్లాసుల దాకా కూడా ఆఫ్లైన్లో అడ్మిషన్స్ జరుగుతాయండి. దానికి ప్రస్తుతానికి మన స్కూల్లో ఇప్పుడు కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే స్ట్రెంగ్త్ అనేటువంటి ఇంతకుముందు 40 ఉండేది క్లాసు ఒక సెక్షన్కి. ఇప్పుడు దాన్ని 32 చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా క్లాసుల్లో మనకి వేకెన్సీస్ లేకుండా పోయినవి. ఒక క్లాస్ 2లో మాత్రమే 2 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి రెండింటికి కూడా 15వ తారీఖు. తర్వాత డిస్ప్లే వచ్చేసి 19th పెడతామండి. లిస్టు 19th మనం లిస్టు బయట పెడతామండి. అయిపోయిన బట్టినే మనం క్లాసెస్ కూడా మొదలు పెడతాం ఈ యొక్క సెషన్ 24-25 కానీ. ఇది అడ్మిషన్కి సంబంధించిన విశేషాలు. ఏదన్నా ఇంకా ఎవరికన్నా డౌట్ ఉన్నట్టుగైతే మా వెబ్సైట్లో కానీ చూసినట్లయితే, కేవీ ఒంగోలు వెబ్సైట్లో కానీ చూసినట్లయితే మేము అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేస్తున్నామండి. అట్లనే ఇంకెవరికన్నా ప్రత్యేకంగా తెలియాలంటే స్కూల్కి వచ్చినట్లయితే మేము వాళ్ళకి డీటెయిల్గా ఈ యొక్క అడ్మిషన్స్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జిల్లా నుంచి పాలిసెట్ 2024కు హాజరయ్యే విద్యార్థులకు ఒంగోలు డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు సివిల్ హెచ్ఓడి శ్రీనివాసరావు వెల్లడించారు. ఏప్రిల్ 27వ తేదీన పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు. కాలేజీలో ఉన్న అనుభవజ్ఞులైన అధ్యాపకులచే పాలిసెట్ రాసే విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు కాలేజీలో ఉచితంగా వసతి కల్పిస్తామని అన్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ప్రతి వారం వీకెండ్ టెస్ట్, స్లిప్ టెస్ట్, మాక్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులంతా సీట్లు సాధించేలా తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. కాలేజీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అందిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని పాలిసెట్ 2024 రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లాలో దామచర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్లో, అద్దంకి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో, అలాగే కందుకూరు పాలిటెక్నిక్లో ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా కళాశాలకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి 24 ఏప్రిల్ వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు దాదాపు ప్రతిరోజు 3 గంటలు అనుభవజ్ఞులైన మా కళాశాల అధ్యాపకులచే ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హాస్టల్లో ఫ్రీగా అకామిడేషన్ ఇస్తాము, కోచింగ్ ఫ్రీగా ఉంటుంది, భోజన ఖర్చు మాత్రం మీరు భరించుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి వారాంతంలో వీక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఈ ఒంగోలులోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర నుండి అద్దంకి బస్టాండ్, బండ్లబెట్ట, గాంధీ రోడ్, చర్చి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమ్మానియల్ అధ్యక్షత వహించారు. పాస్టర్ డి జాన్ అగస్టిన్ ప్రార్థనతో ర్యాలీని ప్రారంభించారు. సమయంలో ప్రభువా మరి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం
కాపాడుచున్నాడు యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఫాస్టర్స్ ఆషేర్ పాల్, అయ్యాక్ బాబు, భగవాన్ దాస్, జోసెఫ్, క్రిస్టఫర్, స్వరూప్ కుమార్, జెరూషా, ఆశీర్వాదం, ఫ్రాంక్లిన్, తిమోతి, ప్రేమ్ కుమార్, కూచిపూడి శరత్ కుమార్, పాలపర్తి విజేష్ రాజ్, డానియల్, రాజేంద్ర, జేఎంబీ చర్చి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనస్సుకు నెమ్మది కావాలంటే మానవుని చివరి సమస్య అనేటువంటి మరణం. ముఖ్యంగా మరి ఒంగోలు పట్టణ మీడియా మిత్రులకు మరి ఆరాధన టీవీ మరి ఒంగోలు అన్డినామినేషనల్ చర్చెస్ యూనియన్ తరపున మరి మీకందరూ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరము పునరుద్ధాన దినమునకు ముందు రోజు మరి శనివారము మరి ఒంగోలు పట్టణంలో ఆయా ప్రధానమైనటువంటి కూడల్లో ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది సంఘ కాపరులు, సంఘ నాయకులు, పెద్దలు, విశ్వాసులు మరి వారి యొక్క పూర్తి సహకారంతోనే ఈ కార్యక్రమం మరి చాలా చక్కగా భక్తి భావాలతో జరుగుతుంది. అందుకు మేము యేసుక్రీస్తుని ప్రకటించడమే ముఖ్య ఉద్దేశముగా ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అనేటువంటిది చేపడుతున్నాము. అందువల్ల మరి ఈరోజు ఒంగోలు పట్టణంలో మరి మార్కెట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ దగ్గర ఇక యేసుక్రీస్తుని గురించి ప్రకటించడానికి మరి మేమందరం కూడా మరి ఐక్యతతో మేము రావడం జరిగింది. రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం సమస్త మానవాళి కొరకు 2000 సంవత్సరాల క్రితం సర్వాధికారి అయిన దేవుడు మానవుడుగా భూమి మీదకి వచ్చి సిలువలో మానవాళి కొరకు రక్తమును చిందించి ప్రాణమును ధారపోసి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి చరిత్ర సంఘటన ప్రతి ఒక్కరికి తెలియడం వలన మానవాళికి శాంతిని, సమాధానాన్ని ప్రకటించడమే ఈ రన్ ఫర్ జీసస్ యొక్క ఉద్దేశం. మరణము అనేటువంటిది మానవుని యొక్క చివరి సమస్య. అయితే చివరి సమస్య అయిన మరణాన్నే జయించిన యేసుక్రీస్తు ఆ మరణానికి ముందున్న ఏ సమస్య మీదైనా జయమివ్వగలడు. పునరుద్ధానుడు యేసుక్రీస్తు మానవ చివరి సమస్యకే జవాబు ఇవ్వగలిగిన దేవుడు ముందున్న సమస్యల మీద కూడా జయమివ్వగలడు. ఆ ఉద్దేశాన్ని ప్రకటిస్తూ యేసుక్రీస్తును నమ్ముకోవడం వలన నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైన నెమ్మది, ఆత్మకు రక్షణ, పరలోక భాగ్యం దొరుకుతుందన్న విశ్వాసము, నమ్మిక మేము కలిగి ఉండి ఈ సువార్త అందరికీ ప్రకటించాలని రన్ ఫర్ జీసస్ను ఏర్పాటు చేశారు. రన్ ఫర్ జీసస్ అనే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండగా మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించడం ద్వారా లోకానికి మీ ప్రేమను చాటి చెప్పడం కోసమై యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకరక్షకుడని, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడన్న ఈ సత్యాన్ని ప్రకటించడానికి మీరిచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించాలని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కోట్లు అంటారు 6 గంటల నుంచి ప్రారంభమైంది.
లోకరక్షకుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి బలియాగానికి గుర్తుగా మనం శుభ శుక్రవారం పండుగను జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానానికి గుర్తుగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఆరాధన టీవీ వారు ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సంవత్సరం కూడా ఈ 30వ తారీఖున శనివారం నాడు మన ఒంగోలు జేఎంబీసీ చర్చ్ కాంపౌండ్ నుంచి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రారంభమయ్యి మరి ఈ ప్రాంగణంలోనే ముగించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ అంతా జరిపించిన మరి ఇమానియల్ అంకుల్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా కూడా అహింస పెరిగిపోయి ఉంది. క్రైస్తవుల మీద కానీ మైనారిటీల మీద దళితుల మీద అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో యేసుక్రీస్తు శాంతి సందేశాన్ని ప్రేమని మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా ఒక మంచి మెసేజ్ని సొసైటీలోకి ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పి ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో 2016-17 బ్యాచ్కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ బ్యాచ్లో ఇక్కడ చదువుకున్న 40 మంది విద్యార్థుల్లో కొంతమంది ఉన్నత చదువులు చదువుతుండగా మరికొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించుకునేందుకు ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్రావును కలిశారు. ఆ బ్యాచ్ నుండి వచ్చిన విద్యార్థుల గురించి ప్రిన్సిపాల్ అడిగి తెలుసుకున్నారు. ఇతర బ్యాచ్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండేలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సూర్యప్రకాశ్రావు సూచించారు. అంతే కదా మీరు అక్కడ ఒంగోలేనా ఎక్కడ ఒంగోలు ఎక్కడ నుంచి అందరిది అశోకరావు సార్ పుట్టినంత మా ఊరు వజ్రెడ్డిపాలెం ఏదో మాకు ఇక్కడ ఒక గ్రూప్ ఉండే అల్యూమినియం అని, దాన్ని ఎలా కండక్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రిన్సిపాల్ సార్తో మా సైన్స్ టీచర్ కొండయ్య సార్తో దిబ్బాయి సార్తో వాళ్ళందరూ కలిసి ఇట్లా ఒకటి అల్యూమినియం ఫామ్ మేమైతే ఒక ఫెస్ట్ లాగా చేసుకుందాం అనుకుంటున్నాము. అది రేపు త్వరలోనే నెక్స్ట్ మంత్లోనే చేస్తాము. సో అది ఎలా అని చెప్పేసి దాన్ని డెవలప్ ఏంటి, మన స్కూల్ ఏంటి, మన డెవలప్ ఏంటి, ఏదైనా చేద్దామని చెప్పేసి మేము అనుకుంటాం. సో వేరే దగ్గర ఉన్నారు అంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్లో ఒక డేట్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఒక ఫెస్ట్ లాగా కండక్ట్ చేసుకుని ఇక్కడ ఒకప్పుడు వచ్చేసి ఒక ఇట్లా ఉండేది కాదు, అప్పుడే చెట్లు వేసి అప్పుడే చిన్నగా వస్తూ ఉండేది. బాగుంది చాలా మారిపోయింది. సో ఇంకోటి ఏంటంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రేయర్ జరిగేటప్పుడు ఎండకి పడిపోవటం, తినకుండా రావటం, టిఫిన్ స్కూల్స్కి లేట్ అయిపోతుందని అక్కడ బ్యాక్ సైడ్ మేము ఉన్నప్పటి నుంచి అది జరుగుతూనే ఉంది. సో అది లేదు, రూఫ్ ఇప్పుడు వచ్చేసి ఒక రూఫ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు సార్. సో మాకు చాలా ఆనందంగా ఉంది. సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2004 నుండి వస్తున్న ఆనవాయితీగా ముందుగా అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమలు చేస్తామో ప్రజల వద్దకు తీసుకువెళ్తామని రవికుమార్ తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ గతిలోకి తీసుకొని వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. చాలామంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, 5 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగం రాలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన పరిస్థితిలోకి తీసుకొచ్చారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. అన్నీ మోసపూర్వమైన హామీలు మోసం చేయటమే కాకుండా మళ్ళీ హామీలన్నీ నెరవేర్చామని కూడా మరొక మోసపూరితమైన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని తిప్పికొడతా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కి 120 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి. ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల ఉద్యమ పోరాటం మాదిగలను నిర్వీర్యం చేసే విధంగా తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగా మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. వరదిల్లాలి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం, వరదిల్లాలి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం. సాధిస్తాం సాధిస్తాం ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వం. స్టార్ కృష్ణ మాదిగ డౌన్ డౌన్ ప్యాకేజ్ స్టార్ కృష్ణ మాదిగ డౌన్ డౌన్ ప్యాకేజ్ స్టార్. ఈ జిల్లాలో ఈ అంబేద్కర్ భవన్లో కొంతమంది మందాకృష్ణ మాదిగ గారు రాజకీయ పార్టీల దగ్గర చిల్లర అడుక్కొని వస్తే ఆ చిల్లరి ఎజజల్లితే ఆ ఏరుకొని వచ్చినటువంటి బానిస కుక్కలకి మేము మాట్లాడటం కోసం, ఆ బానిస కుక్కలని వ్యతిరేకించడం కోసం, ఆ బానిస కుక్కలు మాట్లాడిన మాటలని ఈ సందర్భంగా మీడియా పక్షాన గౌరవశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్న వాళ్ళంగా కృష్ణమాదిగ గారి అడ్డా ఆంధ్రప్రదేశ్ గడ్డ అని మాట్లాడినటువంటి మున్నంగి నాగరాజు కృష్ణమాదిగ గారు ఎక్కడ పుట్టారు, కృష్ణమాదిగ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చిన మాట వాస్తవం కాదా, కృష్ణమాదిగ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా వచ్చిన మాట వాస్తవం కాదా, ప్రకాశం జిల్లాలో బ్రహ్మయ్య మాదిగ గారిని కలిసిన మాట వాస్తవం కాదా, బ్రహ్మయ్య మాదిగ గారు ఈదుమూడి తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా, ఈదుమూడిలో బ్రహ్మయ్య మాదిగ గారి ఇంట్లో అన్నం తిన్న మాట వాస్తవం కాదా, అదే రోజు సాయంత్రం 7-8 గంటలకి ఈదుమూడిలో ఉన్నటువంటి గ్రామ కుర్రోళ్ళ మొత్తాన్ని పిలిచి ఎంఆర్పీఎస్ ఉద్యమం స్థాపించి ఆ స్థాపించిన ఈయనే రాష్ట్ర కన్వీనర్ అని చెప్పింది బ్రహ్మయ్య మాదిగ కాదా? మున్నంగి నాగరాజు, నీ బతుకు అందరికీ తెలుసు. నువ్వు ఎంఆర్పీఎస్ ఉద్యమంలోకి వచ్చి నువ్వు చేసినటువంటి అవినీతిని, నువ్వు చేసినటువంటి దాన్ని ప్రశ్నిస్తే నిన్ను పక్కన పెడితే ఎంఆర్పీఎస్ ఉద్యమం 12 సంవత్సరాలు కనబడకుండా నువ్వు పక్కెళ్ళినటువంటి వ్యక్తివి ఈరోజు ప్రకాశం జిల్లా వచ్చి ఇది మా గడ్డ మా అడ్డ అని మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాస్తవమే మేము చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాదిగలను మోసం చేయలేదా, పెద్ద మాదిగ అవుతానని చెప్పలేదా, డప్పు కొట్టలేదా, ఎంఆర్పీఎస్ కండవ మెల్ల వేసుకోలేదా, ఎంఆర్పీఎస్ జెండా పట్టుకోలేదా, 14 నుంచి 19 వరకు మీ నాయకుడు మందాకృష్ణ మాదిగ గారు ఆంధ్రప్రదేశ్ వస్తే అనేక సార్లు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడం మీకు తెలియదా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మున్నంగి నాగరాజు మాట్లాడాలని తెలియజేస్తూ ఈ విధమైనటువంటి పదజాలం మాట్లాడితే మీ నాలుకలు మేం కొయ్యాల్సి వస్తుందని కూడా తెలియజేస్తూ నువ్వు ఎలక్షన్లు అంటే మందాకృష్ణ మాది మా మాదిగ ఈసీలాగా మా మాదిగ జాతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా కర్ణాటకలో ఒకరోజు తాకట్టు పెడతాడు, అదేవిధంగా తెలంగాణలో తాకట్టు పెడతాడు. 2019లో నోటా అని చెప్పాడు. 2019లో నోటా ఎందుకు వేయాలి అంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకమని చెప్పింది నేనేను. కానీ ఆ 2019లో వైసీపీ ఓట్లకి జగన్కి ఓట్లు పడకుండా మాదిగల ఓట్లు వ్యతిరేక ఓటు చేయకుండా నువ్వు నోటాకి వేయించావని కూడా నీ దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఈరోజు ఎండగట్టే విధంగా కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ కృష్ణమాదిగ మిమ్మల్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గడ్డ మాదిగలుగా ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా నిన్న జరిగినటువంటి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి మీద ఆరోపణలు చేసినటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ద్వారా మీడియా ప్రతినిధులకు ఇక్కడికి చేరవచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలతో ప్రకాశం జిల్లా శాఖ నుంచి సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నాయకుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నటువంటి వారు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా గుర్తు చేస్తున్నాం. ఎందుకని చెప్పానంటే ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి నేత బ్రహ్మయ్య మాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమంలో మీరు ఎదిగి ఈరోజు బ్రహ్మయ్య మాదిగ గారిని విమర్శిస్తున్నారు. కృష్ణమాదిగ బ్రోకర్ పని చేస్తున్న దానికి మీరు ఒత్తాస పలుకుతున్నారు. మీకు సిగ్గుంటే మీరు నిజమైనటువంటి ఉద్యమ నాయకులైతే
మీరు నాయకత్వాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణం మీద మీరు పనిచేయాలా. అరే నాయన, నువ్వు నాగరాజు అనే వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు. నాగరాజు అయినా కానీ, అదేవిధంగా ఆనంద్ అయినా కానీ, లక్ష్మీ నరసింహ అయినా కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ గౌరవం నిలబెట్టుకుంటారని చెప్పినట్టు కూడా హెచ్చరిస్తున్నాం. కృష్ణమాదిగ వర్గానికి చెందినటువంటి మున్నంగి నాగరాజు కానీ, ఆనంద్ కానీ, నరసే కానీ వీరు నిజంగా 30 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ కోసం ఇంటి దగ్గర పిల్లలు వదిలిపెట్టి, భార్యలను వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నిజమైన నాయకుడు ఉసిరిపాటి బ్రహ్మయ్యమాదిగ గారు. ఉసిరిపాటి బ్రహ్మయ్యమాదిగ గారి మీద నిన్న కొంతమంది కృష్ణమాదిగ వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్ట ప్రకారంగా అనుచిత వాక్యాలు, వ్యక్తిపరమైనటువంటి వాక్యాలు చేయటం జరిగింది. మున్నగ నాగరాజు గారు, నీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను. మీరు ఉసిరిపాటి బ్రహ్మయ్యమాదిగ గారిని నీ పుట్టుక ఒక ప్రశ్నార్థకరమని మాట్లాడారు. మరి నీ పుట్టుకేంటి? నువ్వు నిజంగా ఒక ఉద్యమకారుడు అయితే, నిజంగా నువ్వు ఒక సామాజికంగా విలువలు ఉన్నటువంటి వ్యక్తివైతే, ఒక నిజమైన నాయకుడిని, జాతి కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడతావా? ఏమయ్యా ఆనంద్ గారు, నువ్వు చేస్తున్నటువంటి అన్ని మాకు తెలీదా? లక్ష్మీమాదిగ గారు, నువ్వు కూడా మాట్లాడు. నువ్వు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడుకో. లక్ష్మయ్య, నీకు ఒకటే చెప్తున్నా, ఎదవలని మాట్లాడావు. ఎవడు ఎదవా? ఎవడు కొమ్ము కాస్తున్నాడు? ఏ పార్టీకి ఎవడు కొమ్ము కాస్తున్నాడు? మీరందరూ కాస్త ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే మీకు మర్యాదగా ఉంటుంది. లేకపోతే మాత్రం మేము దేనికైనా తెగబడతాం. ఒకటే గుర్తు చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ గడ్డ, బ్రహ్మయ్యమాదిగ అడ్డ, ఇదే నినాదంతో ముందుకు వస్తాము. రాబోయే రోజుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చేది మేమే. అవసరమైతే ప్రాణాలైన తెగబడతాం, ఏబిసిడీలు సాధిస్తాం, రక్తాన్ని చిందిస్తామనేది మాటలకు పరిమితం కాకుండా బ్రహ్మయ్యమాదిగ గారి ఆధ్వర్యంలో నిలబడి రక్తాన్ని చిందించి ప్రాణాలను అర్పించి ఈ 2 రాష్ట్రాలలో రిజర్వేషన్ తీసుకొచ్చి నిరూపిస్తాము. బ్రహ్మయ్యమాదిగ గారి నాయకత్వం నిరూపిస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను స్ఫూర్తిదాయకమని సంతనూతలపాడు మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలు బైపాస్ రోడ్లో బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సర్వీస్ కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొన్నారు. చీమకుర్తి మండలం దేవరపాలెం వికలాంగుడు మంద చిన్నరామస్వామికి 1,40,000 విలువ చేసే కృత్రిమ కాలు శివం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న గొల్లపూడి శ్రీహరికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి నల్లూరి కృష్ణారావు, అధ్యక్షులు బాలినేని సాంబశివరావు, ట్రెజరర్ బాలినేని సీతాదేవి, కాకతీయ సేవా సమితి కార్యదర్శి బత్తినేని సుబ్బారావు, ట్రెజరర్ గుడిపూడి సుబ్బారావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు, గొట్టిపట్టి రాఘవరావు, గొల్లపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాలినేని మాధవి చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆమె చనిపోవడం చాలా దురదృష్టకరము. మా కాన్స్టిట్యున్సీలో అందరూ చాలా బాధపడ్డారు. ఆమె పేరు మీద ఈరోజు ఈ చారిటబుల్ ట్రస్ట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయాలు. అన్ని పనుల కన్నా సేవ చేయటమే అది మహాభాగ్యము. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక బీదవాడు, నాకు కాలు బాగలేదు, నేను నడవలేకపోతాను, ఏదో ఒక కాలు సహాయం చేస్తే, ఆర్టిఫిషియల్ కాలు, నా పని నేను చేసుకుంటానని వాళ్ళకి అర్జీ పెడితే గవర్నమెంట్ చేయలేకపోతే వీళ్ళు ఆ న్యూస్ పేపర్లో చూసి వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈరోజు వాళ్ళకి దగ్గర ₹1,70,000 విలువ చేసే ఒక కాలు అతనికి ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ కాలుతో ఆయన పని ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడుకొని ఆయన సొంత పనులు చేసుకునే విధంగా వీళ్ళు చేశారు. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నారు సేవా ఫౌండేషన్ వాళ్ళు. ఇంకా రాబోయే కాలంలో కూడా వాళ్ళు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ అమ్మాయి పేరు మీద వాళ్ళ తండ్రులు ఈ సేవా కార్యక్రమం చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తల్లిదండ్రులు భౌతికంగా దూరమైన ఆమె ఉండేటువంటి సర్వీస్ ద్వారానైనా జీవించి ఉండాలా జనాల మధ్య అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ బాలినేని మాధవి చౌదరి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. స్థాపించిన దగ్గర నుంచి దానికి ఆర్థిక వనరులు కూర్చుకుంటూ దాని శక్తి మేరకి ఆ బాపట్లలో ఉండేటువంటి అనాథాశ్రమంలో ఉండేటువంటి పిల్లలకు బట్టలతో పాటు అదేవిధంగా బాపట్లలో బస్టాండ్లో పాత కొత్త 2 బస్టాండ్లో కూడా చల్లగా ఉండేటువంటి నీళ్ళని ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పర్మనెంట్గా గత 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమాన్ని జరుపుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ ఒంగోలులో మనమంతా అనాథ పిల్లలకి ఆశ్రమంగా వచ్చే బొమ్మరిల్లు అనేటువంటిది దానికి 2 సంవత్సరాలు వాళ్ళకి భోజన వసతులు కల్పించేదానికి దాదాపు 1,50,000
3 లక్షల రూపాయలతోటి వాళ్ళకి తీసుకొచ్చి ఉప్పులు పప్పులు అన్నీ కూడా ఇవ్వటం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 31/3/2024 ఆదివారం. సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:25. శ్రీ సత్యానుస్లో నేటి మాట: తలలో విషం దాచుకున్న పామునైనా నమ్ము, కానీ నిలువెల్లా విషాన్ని నింపుకొని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదుల్ని ఎప్పటికీ నమ్మకు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.